పడేసిన వ్యర్థ పదార్థాన్ని చూస్తూ అన్నం దొరికిందని మురిసిపోతున్న ఈ తాతను ఒక్కసారి చూడండి. ఎంత ప్రేమగా దాచుకుని ముద్ద ముద్దకు ఎవరితోనో మాట్లాడుతున్నట్లు ముఖమంతా సీరియస్గా చూపిస్తూ ఇది నా అన్నం అన్నట్టు తింటున్నాడు. తన ఆకారాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఎంత జుగుప్సాకరంగా ఉందో. కాలి దెబ్బలకు ఈగలు ముసిరాయి. ఆ ఒంటి మీద ఉన్న బట్టలు ఎప్పటివో చిరిగి చీకుపట్టి ఉన్నాయి. ఆ ఒంటికి నీళ్లు పోసుకోక ఎన్నాళ్లయిందో. దొరికిన అన్నం పరమాన్నమే అనుకుని కడుపు నిండా తింటున్నాడు. పాపం. వారి స్థితిగతి ఇలా అయ్యిందంటే కారణం చేసిన కర్మ ఫలితమేనని ఖచ్చితంగా చెప్పచ్చు. అందర్నీ రక్షించే ఆ భగవంతుడు కొందరికి వెంటనే ఆశీస్సులు అందిస్తాడు. మరికొందరికి పుణ్యం చేస్తేనే గాని ఆయన లీల కనిపించదు. అదిగో అలా వచ్చి ఆగిన వ్యాను అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం వారిదే. సేవా సిబ్బంది తన దగ్గరకు వచ్చి నీకు ఆశ్రయం కల్పిస్తాము, మాతో వస్తావా అని అడిగి వ్యానులోకి ఎక్కించుకొని శ్రీ పుణ్యలింగేశ్వరుని పుణ్యభూమికి తీసుకొని వచ్చారు. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం, ఆశ్రయమిచ్చి అభయమునిచ్చే ప్రేమధామ క్షేత్రం. ఈ మతిలేని మనిషి వ్యాను దిగటానికి శక్తి లేక, కాళ్ళు సరిగా పనిచేయక అరుస్తూ కిందికి దూకాడు. ఎవరినో తిడుతూ కేకలు వేస్తున్నాడు. ఈ మానసిక వైకల్యుని పరిస్థితిని అర్థం చేసుకున్న శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పునర్జన్మను ప్రసాదించుటకు సిద్ధమైనారు. సేవా సిబ్బంది తనకు సేవలు చేసే కార్యాన్ని ఆరంభించారు. జుట్టు కత్తిరింపజేశారు. ఒంటికి పట్టిన మలినాన్ని సబ్బుతో రుద్ది మరీ శుభ్రపరిచారు. తలారా స్నానం చేయించి పుణ్యలింగేశ్వరుని స్వామి చెంతకు తీసుకువెళ్లారు. దైవం కరుణించిన విధంగా తనలో ఉన్న ఆవేశం శాంతించింది. స్వామి ఆశీస్సులు సమృద్ధిగా ఈ వ్యక్తికి ప్రసరించినాయి. సంతోష జీవితం గడపటానికి, అనాథులందరితో కలిసి బతకటానికి దారి చూపిన ఆ భగవంతునికి నమస్కారం చేసుకున్నాడు. శ్రీ పుణ్యలింగేశ్వరుడు ఈ మానసిక వైకల్యునకు పునర్జన్మను ప్రసాదింపజేసి అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రం బిడ్డగా స్వీకరింపజేశాడు. మహాపుణ్యదాతలారా, ఇటువంటి అభాగ్యులు మన పుణ్యక్షేత్రంలో 600 మందికి పైగా ఉన్నారు. వారందరూ కడుపు నిండా అన్నం తినాలంటే మీ సహాయ గుణం మాకెంతో అవసరం. పుణ్యక్షేత్రాన్ని దర్శించి ఒక్కపూట అన్నదానం చేయండి. ఆ స్వామి మిమ్ములను, మీ కుటుంబాలను చల్లగా దీవిస్తాడు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.